హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? చదువుతున్నారా మంచిగా? ఎగ్జామ్స్కి నోటిఫికేషన్ లేదు ఏం లేదు అని చదవకుండా ఉన్నారు అనుకోండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు టైం ఉండదు, ఏం చదువుతామో గుర్తుండదు. ఆ ఇయర్స్ అసలే గుర్తుండవు. నాకు అసలే సోషల్ రాదు, నాకు అసలే గుర్తుండదు గైస్. కాబట్టి రోజుకు ఒక 1 అవర్ అయినా మనం రివిజన్ లాగా చదువుకుంటే చాలా మంచిదని నా ఉద్దేశం. అందుకే నేను డైలీ ఒక 1 అవర్ అలా 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 చదువుతున్నా. అవి జస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాగా. దీన్నే నేను క్విజ్ రూపంలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో మంచి యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా. అయితే టుడే టాపిక్ వచ్చేసి మన తెలంగాణ కల్చర్ గురించి కొన్ని జీకే క్వశ్చన్స్ మా రూమ్మేట్స్తో డిస్కస్ చేస్తా. తనన్ని క్వశ్చన్స్ అడుగుతా, తను ఆన్సర్ చేస్తుంది. మీరు కూడా మీకు ఆన్సర్ తెలుసా లేదా వీడియో పాజ్ చేసి ఆప్షన్స్ విన్న తర్వాత కరెక్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత మీరు ఆన్సర్ కరెక్ట్ చేశారా లేదా ఒకసారి టెస్ట్ చేసుకోండి. వీడియో ఫుల్గా చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి. స్టార్ట్. బిందు స్టార్టా? ఫస్ట్ క్వశ్చన్. తెలంగాణలోని వివిధ కులాల వారు చేసే పనికి సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆప్షన్స్: ఈడిగా కళ్ళు తీసి అమ్మేవారు, సాలెవారు మేత పని చేసి విదేశాలలో అమ్మేవారు, ఉప్పవరి వాళ్ళు బావులు తవ్వడం ఇల్లు కట్టడం, బలిజలు వేట వీరి ప్రధాన వృత్తి. ఇందులో సరికాని జత చెప్పాలి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ బలిజలు వేట వీరి ప్రధాన వృత్తి అనేది కరెక్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో తెలంగాణలో పాటలు పాడుతూ భిక్షాటన చేసేవాళ్ళు ఎవరు? ఆప్షన్స్: జాంబవులు, బి బావూరి, సి సిందోళ్ళు, డి మాతంగి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ మాతంగి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబాడీలను షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 1976, ఆప్షన్ బి 2015, ఆప్షన్ సి 2001, ఆప్షన్ డి 1997. ఎస్, కరెక్ట్ ఆన్సర్ 1976. నెక్స్ట్ క్వశ్చన్. దండారి పండుగ ఎవరి యొక్క ముఖ్య పండుగగా జరుపుకుంటారు? ఆప్షన్స్: లంబాడీలు, గోండులు, చెంచులు, కోయలు. నో, కరెక్ట్ ఆన్సర్ గోండులు. నెక్స్ట్. సుగాలి లేదా బంజారా అని ఈ క్రింది వారిలో ఎవరిని పిలుస్తారు? ఆప్షన్స్: లంబాడీలు, గోండులు, చెంచులు, కోయలు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ లంబాడీలు. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఆప్షన్ చెప్తున్నా. తెలంగాణలో లంబాడీలు అతిపెద్ద తెగ, దాదాపు తెలంగాణ రాష్ట్రం అంతా విస్తరించి ఉన్నారు. నెక్స్ట్ ఆప్షన్. తెలంగాణలో చెంచులు నాగర్ కర్నూలు జిల్లా మరియు నల్గొండ జిల్లాలో ఎక్కువగా నివసిస్తారు. ఈ రెండిట్లో కరెక్ట్ ఏంటి అని గుర్తించాలి. ఎస్, రెండు కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఎవరి యొక్క ఆవాసాలను పెంట అని అంటారు? ఆప్షన్స్. ఎవరి యొక్క ఆవాసాలను పెంట అని అంటారు? ఆప్షన్స్: కొండారెడ్డిలు, గోండులు, లంబాడీలు, చెంచులు. కరెక్ట్ ఆన్సర్ చెంచులు. నెక్స్ట్. పరదాన్లు ఈ క్రింది ఎవరి యొక్క వీరగాథను ఇతివృత్తాలుగా చేసుకొని పాటలు పాడుతూ జీవనం కొనసాగిస్తారు? ఆప్షన్స్. క్వశ్చన్ అర్థమైందా? ఆప్షన్స్: కోయలు, గోండులు, లంబాడీలు, చెంచులు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ గోండులు. నెక్స్ట్. ఇప్పుడు సరికాని జతను గుర్తించండి. సరికాని జత. ఆప్షన్స్ సరికాని జత అవి చెప్తా స్టేట్మెంట్స్. సదర్ పండుగ యాదవులు, తీజ్ పండుగ బంజారా, అక్కిపేన్ గోండుల దేవత,
శీతలా భవాని పండుగ చెంచులు. ఇది కరెక్ట్ కాదు. శీతల భవాని పండుగ కరెక్ట్ కానిది గుర్తించాలి. దీనికి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ శీతలా భవాని పండుగ చెంచులు. ఇది కరెక్ట్ జత కాదు. నెక్స్ట్, గుస్సాడి నృత్యము ఈ క్రింది ఏ జాతర సందర్భంగా చేస్తారు? ఆప్షన్స్: సమ్మక్క సారలమ్మ, గొల్లగట్టు జాతర, నాగోబా జాతర, ఏడుపాయల జాతర. నాగోబా జాతర. ఎస్, కరెక్ట్ ఆన్సర్ నాగోబా జాతర. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ తిరుపతి లేదా తెలంగాణ తిరుపతి అని ఏ జాతరను అంటారు? ఆప్షన్స్: కురుమూర్తి జాతర, మన్నెంకొండ జాతర, వేలాల జాతర, కొరవి జాతర. కురుమూర్తి జాతర. కరెక్ట్ ఆన్సర్ కురుమూర్తి జాతర. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ అమరనాథ్ అని ఈ క్రింది వాటిలో ఏ జాతరను పిలుస్తారు? ఆప్షన్స్: గంగమ్మ జాతర, సిద్ధులగుట్ట జాతర, కొత్తకొండ జాతర, సలేశ్వరం జాతర. సలేశ్వరం జాతర. ఎస్, కరెక్ట్ ఆన్సర్ సలేశ్వరం జాతర. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు మళ్ళీ సరైనవి గుర్తించండి, స్టేట్మెంట్ వినండి. నిర్మల్ హస్తకళలు కాకతీయుల కాలంలో ఆవిర్భవించాయి. నిర్మల్ బొమ్మల తయారీకి ఉపయోగించే కలప, పునికి కర్ర. ఈ రెండు స్టేట్మెంట్లో ఏది సరైంది? రెండు కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ కళాకారులను తెలంగాణలో నకాషీలు అని పిలుస్తారు? ఆప్షన్స్: పెంబర్తి కళాకారులు, చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్ కళాకారులు, సిల్వర్ ఫిలిగ్రీ తయారు చేసే కళాకారులు. ఆప్షన్ డి పైవన్నీ. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్ కళాకారులు. నెక్స్ట్ క్వశ్చన్, పెంబర్తి హస్తకళను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన వ్యక్తి ఎవరు? ఆప్షన్స్: కడర్ల రామయ్య, ఐలాచారి, బిఎస్ రాములు, గంజం అంజయ్య. ఐలాచారి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సిల్వర్ ఫిలిగ్రీ కళ అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఆప్షన్స్ వచ్చేసి బంగారు తీగతో రకరకాల బొమ్మలు, జాలీలు, నగలు తయారు చేయుట. ఆప్షన్ బి వెండి తీగతో రకరకాల బొమ్మలు, జాలీలు, నగలు తయారు చేయుట. ఆప్షన్ సి ఇత్తడి తీగతో రకరకాల బొమ్మలు, జాలీలు తయారు చేయుట. ఆప్షన్ డి రాగి తీగతో రకరకాల బొమ్మలు, జాలీలు తయారు చేయుట. వెండి తీగతో రకరకాల బొమ్మలు, జాలీలు. కరెక్ట్ ఆన్సర్ వెండి తీగతో రకరకాల బొమ్మలు, జాలీలు, నగలు తయారు చేయుట. నెక్స్ట్ క్వశ్చన్, పోచంపల్లి చీరలకు ఏ సంవత్సరంలో భౌగోళిక సూచిక గుర్తింపు లభించింది? ఆప్షన్స్: 2001, 2002, 2003, 2005. 2005. ఎస్, కరెక్ట్ ఆన్సర్ 2005. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో భౌగోళిక గుర్తింపు పొందిన దర్రిస్ ఏ ప్రాంతానికి చెందింది? ఆప్షన్స్: వరంగల్, నారాయణపేట, ఆదిలాబాద్, కోరుట్ల. వరంగల్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో చందంపేట దేనికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం? ఆప్షన్స్: గాజులు, కాగితం, రంజాన్ కుండలు, ముత్యాలు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ముత్యాలు. నెక్స్ట్ మళ్ళీ సరైనవి గుర్తించండి. తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ లోగో గోల్కొండ. సెకండ్ స్టేట్మెంట్, పోచంపల్లి చేనేత పార్క్ ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ గుర్తింపు 2017లో వచ్చింది. ఫస్ట్ స్టేట్మెంటే కరెక్ట్. తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ లోగో గోల్కొండ. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్,
తెంసా నృత్యం తెలంగాణలో ఎవరు చేస్తారు? తెంసా నృత్యం తెలంగాణలో ఎవరు చేస్తారు? ఆప్షన్స్: కోయలు, రాజ్గోండు, లంబాడీలు, కొండరెడ్లు. రాజ్గోండ్లు. కరెక్ట్ ఆన్సర్ రాజ్గోండ్లు. నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. స్టేట్మెంట్స్ చెప్తా, సరైనవి గుర్తించండి. స్టేట్మెంట్ 1. గ్రామీణ వినోదాన్ని అందించే చిందు భాగవతంలో పౌరాణిక ఇతిహాసాలను కళాకారులు కళ్ళకు కట్టినట్లు ప్రదర్శిస్తారు. స్టేట్మెంట్ 2. చిందు భాగవతం నృత్య రూపంలో పేరు పొందిన మహిళ చిందు ఎల్లమ్మ. రెండు స్టేట్మెంట్లు కరెక్టే. నెక్స్ట్ మళ్ళీ ఈ క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్ గుర్తించండి. స్టేట్మెంట్ 1. ఒగ్గు అనే వాయిద్యంతో కథ చెప్పే కళారూపమే ఒగ్గు కథ. స్టేట్మెంట్ 2. ఒగ్గు కథను సాధారణంగా గొల్ల కులస్తులు చెప్తారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఒక్కటే కరెక్ట్. ఒగ్గు అనే వాయిద్యంతో కథ చెప్పే కళారూపమే ఒగ్గు కథ. నెక్స్ట్ క్వశ్చన్. ది మంకీ కింగ్స్ ఆఫ్ ఒగ్గు కథ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ఆప్షన్స్: డాక్టర్ కుమారస్వామి, మిద్దె రాములు, చుక్కా సత్తయ్య, యాదయ్య. డాక్టర్ కుమారస్వామి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. జానపద కళాబ్రహ్మ అని బిరుదు ఎవరికి కలదు? ఆప్షన్స్: డాక్టర్ కుమారస్వామి, మిద్దె రాములు, చుక్కా సత్తయ్య, యాదయ్య. మిద్దె రాములు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. యక్షగానం యొక్క పుట్టినిల్లు అని ఏ రాష్ట్రంను పిలుస్తారు? ఆప్షన్స్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక. కర్ణాటక కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ యక్షగాన పితామహుడు ఎవరు? ఆప్షన్స్: డాక్టర్ ఎస్వి జోగారావు, చెర్విరాల భాగయ్య, సుద్దాల హనుమంతు, సుద్దాల అశోక్ తేజ. ఎస్ కరెక్ట్ ఆన్సర్ చెర్విరాల భాగయ్య. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫైనల్ లాస్ట్ క్వశ్చన్. బుర్రకథ కళాకారులకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. స్టేట్మెంట్స్ చెప్తా. 3 స్టేట్మెంట్ ఉన్నాయి. స్టేట్మెంట్ 1. బుర్రకథను చెప్పేవారిని జంగాలు అంటారు. స్టేట్మెంట్ 2. బుర్రకథ పితామహుడు షేక్ నాజర్. స్టేట్మెంట్ 3. తెలంగాణ ప్రాంతానికి చెందిన అల్లూరి అయోధ్య రామయ్య వ్రాసిన ప్రముఖ బుర్రకథ నైజాం విప్లవం. కరెక్ట్ ఆన్సర్ చెప్పు. కరెక్ట్ ఆన్సర్ 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఫుల్గా చూసినందుకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ ఇంకా రీచ్ అవ్వాలంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.